This conference will now be recorded. Yeah. If someone is not speaking, please go on mute. Okay. Uh, Good morning once again. Okay. See, yesterday we have seen what is MuleSoft, why we should learn, and the various factors exactly like, okay. Now, some career related FAQs. Now, we'll slowly go into the prerequisites and what are the common integration requirements exactly. Yesterday we discussed common integration requirements, right? Today we'll discuss in detail exactly, okay, and about the course content also. మన కోర్స్ కంటెంట్ ఏముంటుంది అండ్ డీటెయిల్ గా నిన్న చూపించాను కదా ఒక టెక్స్ట్ ఫైల్, ఆ టెక్స్ట్ ఫైల్లో కంటెంట్ అంతా కూడా విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏం కావాలి ఫర్ ప్రాక్టీసింగ్ MuleSoft. ఇవి కూడా ఇంపార్టెంట్ కదా మనకి తెలియాలి కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఇవి కూడా. ఓకే, అండ్ దెన్ ఒక ప్రాజెక్ట్లో MuleSoft డెవలపర్ యొక్క రోల్ ఏంటి, ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ MuleSoft డెవలపర్, అది కూడా డిస్కస్ చేస్తాం ఈరోజు. ఓకే, ఫైన్. బిఫోర్ ప్రొసీడింగ్, ఎనీ క్వశ్చన్స్? No. Okay, just give me a moment. యా, సారీ గైస్. నా ఇప్పుడు ఏం చేద్దాం, ఎగ్జాక్ట్లీ ప్రీ రిక్విజిట్స్ చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? ప్రీ రిక్విజిట్స్, అసలు ఈ కోర్స్ నేర్చుకోవాలంటే ఏంటి ప్రీ రిక్విజిట్స్? ఫైన్, ఏంటి అంటే విల్ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ యాక్చువల్గా కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో అయితే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతున్నారు ఎగ్జాక్ట్లీ. దీనికి ముందు ఏంటి అంటే ఒక 5 to 10 years బ్యాక్ వీ యూస్ టు ఫాలో మోనోలిథిక్ అప్లికేషన్స్ ఆర్కిటెక్చర్. అసలు మోనోలిథిక్ అప్లికేషన్ అంటే ఏంటి అండ్ దాని యొక్క డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏంటి అవి తెలుసుకొని ఆ తర్వాత ఏం చేస్తామంటే విల్ లెర్న్ అబౌట్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఆల్సో, వై ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్ దాన్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. అండ్ ఇండస్ట్రీ అంతా ఎక్కువ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతుంది, ఎందుకు ఫాలో అవుతుందో ఆ రీజన్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాం ఎగ్జాక్ట్లీ. అంటే ఇవి తెలియడం వల్ల ఏమవుతుందండి, వాట్ ఈస్ ద ఆర్కిటెక్చర్ వీఆర్ ఫాలోయింగ్ అనేది మనకు క్లారిటీ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్ అవే వితౌట్ ఫండమెంటల్స్ బిల్డింగ్ కట్టేసే విధంగా కాకుండా వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్ ఇన్ ఏ వెరీ క్లియర్ మేనర్ అండ్ దెన్ వీ నీడ్ టు గో హెడ్ విత్ ది మెయిన్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్లీ రైట్. తర్వాత నెక్స్ట్ MuleSoft అసలు ఏం చేస్తామండి, చెప్పాను కదా నిన్న, ఏపీఐస్ ఇంటిగ్రేషన్స్ బిల్డ్ చేస్తామని. ఓకే, ఏపీఐస్ ఇంటిగ్రేషన్స్ అంటే కంపల్సరీగా ఏపీఐస్ అనే ఒక కాన్సెప్ట్, వెబ్ సర్వీసెస్ అనే ఒక కాన్సెప్ట్, వెబ్ సర్వీసెస్లో అగైన్ రెస్ట్ అండ్ సోప్ సర్వీసెస్, ఈ కాన్సెప్ట్స్ కంపల్సరీ కూడా మనకి ఐడియా ఉండాలన్నమాట. ఓకే, ఫర్ దట్ రీజన్ ఇవి కూడా ఏంటంటే ఎట్ బేసిక్ లెవెల్ నుంచి, అంటే సి అవర్ గ్రూప్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ డిఫరెంట్ స్టూడెంట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొంతమంది ఆల్రెడీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వేరే టెక్నాలజీ నుంచి వస్తారు, కొంతమంది నాన్ ఐటీ నుంచి వస్తారు, కొంతమంది అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తారు. అందువల్ల ఏంటి అంటే వీ స్టార్టెడ్ ఫ్రమ్ బేసిక్స్. ఎవరికైనా కొంచెం తెలుసుంటే దే నీడ్ టు బేర్ ఇట్ ఫర్ సమ్ డేస్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఫండమెంటల్స్ కవర్ అవ్వకుండా
వెళ్తే కొరవాళ్ళందరికీ అర్థం కాదు, అందుకని ఫండమెంటల్స్ నుంచి కంపల్సరీ వెళ్తామండి. ఓకేనా? ఆ తర్వాత ఏపీఐ లైఫ్ సైకిల్. ఓకే, ఏపీఐ లైఫ్ సైకిల్ అంటే ఏంటండి? చెప్పాను కదా, డిజైన్, డెవలప్, టెస్ట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లాగా డిజైన్, డెవలప్, టెస్ట్, మానిటర్, సెక్యూర్, ఇవన్నీ స్టెప్స్ కూడా ఎలా ఉంటాయి అండ్ ఆ స్టెప్స్ అన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, జనరల్గా అసలు ఎన్వైర్మెంట్స్ అని డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డెవ్, ఎస్ఐటి, యుఏటి, ప్రాడ్, ప్రీ ప్రాడ్, ఇట్లాగా డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఉంటాయి రియల్ టైంలో. అది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకని ఏంటంటే దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు MuleSoft, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎనీ ప్రాజెక్ట్. ఓకే, ఆ ప్రాజెక్ట్కి ఒక ప్రాజెక్ట్కి ఎన్ని ఎన్వైర్మెంట్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్క ఎన్వైర్మెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి. ఓకే, ఇదంతా కూడా చూస్తాం. తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎక్కువ డెవలప్ చేసేది కానీ కన్జ్యూమ్ చేసుకునేది కానీ రెస్ట్ అండి, రెస్ట్ వెబ్ సర్వీసెస్. ఎగ్జాక్ట్లీ. ఆ రెస్ట్ వెబ్ సర్వీసెస్కి ఈ HTTP అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ యూజెస్ HTTP. ఓకే, ఆ HTTP అంటే ఏంటి? ఓకే, దాని యొక్క రిక్వెస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ టోటల్ మెథడ్స్, ప్రోటోకాల్స్, రెస్పాన్స్ కోడ్స్, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అండి ఇది. ఆ డిస్కషన్ అంతా కూడా HTTP గురించి చేస్తాం. ఓకే, ఫైన్. నెక్స్ట్, జనరల్గా అసలు MuleSoft ఏం చేస్తామండి? మేబీ ఒక 2 సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తాం జనరల్గా, అంతే కదా? 2 సిస్టమ్స్ కానీ మల్టిపుల్ సిస్టమ్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అవర్ సింప్లిసిటీ, ఫర్ అండర్స్టాండింగ్, ఒక సింపుల్ తీసుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అండ్ మెసేజ్ ఎక్స్చేంజ్ కోసం హెల్ప్ చేస్తున్నాం, రైట్? ఆ మెసేజ్ ఎక్స్చేంజ్ యాక్చువల్గా ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసామండి, బట్ మెసేజ్ ఎక్స్చేంజ్ ఏ లాంగ్వేజ్లో చేసుకోవాలి? ఇట్ విల్ హెల్ప్ ఫర్ డిఫరెంట్ లాంగ్వేజెస్, బట్ మోస్ట్లీ యూజ్ లాంగ్వేజెస్ ఏంటి అని అంటే జేసన్ కానీ, CSV కానీ, XML కానీ. ఈ మూడిట్లో కూడా జేసన్ అండి. ఎట్లాగైతే మనం రెస్ట్ సర్వీసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని చెప్పామో, ద సేమ్ వే ఇక్కడ జేసన్, రైట్? ఇవన్నీ కూడా ప్రీ రిక్విజిట్స్ అండి. ఓకే, ఈ ప్రీ రిక్విజిట్స్ నేర్చుకుంటే మనం కోర్సులోకి వెళ్ళేటప్పటికి విల్ బి వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్స్ అండ్ మెయిన్ కాన్సెప్ట్స్ కూడా బాగా అర్థమయ్యేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నా? ఓకే, ఫైన్. ఇక్కడ సేమ్ ప్రీ రిక్విజిట్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేసామండి. మోనోలిథిక్ అప్లికేషన్స్ అండ్ ఆర్కిటెక్చర్, APIs, వెబ్ సర్వీసెస్, రెస్ట్ అండ్ SOAP, API లైఫ్ సైకిల్, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఇన్ రియల్ టైమ్, అండ్ దెన్ డేటా ఫార్మాట్స్, HTTP డిస్కషన్ సేమ్. ఓకే, నెక్స్ట్ మనం నిన్న డిస్కస్ చేసేటప్పుడు కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ అంటే ప్రాజెక్ట్స్లో ఏ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటే, ఈ పాయింట్ మళ్ళీ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు టెల్ యూ సమ్ మోర్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ హియర్. ఓకే, 80% ఆఫ్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్, 80% ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. అంటే మన టూల్ ఏంటంటే ఇంటిగ్రేషన్ టూల్ కదా, అందుకని ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వీటి మీద డిపెండ్ ఉంటాయండి మ్యాక్సిమం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్కువ రెస్ట్ సర్వీసెస్ వాడతామని చెప్పాను ఆల్రెడీ. రెస్ట్ సర్వీసెస్ వాడుతున్నాం అంటే దాన్ని కన్జ్యూమ్ చేసుకునే దానికి ఎలాగా, లేకపోతే మనం ఒక రెస్ట్ సర్వీస్ని క్రియేట్ చేయడం ఎలాగా, రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ ఇది ఈ వీటిల్లో కూడా అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏది అంటే ఇదండి. ఓకే, ఎవ్రీడే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ ఇంటిగ్రేషన్ డెవలపర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా కూడా. ఇది కూడా వెరైటీ ఆఫ్ సర్వీస్ అండి. యాక్చువల్లీ ఇది ఓన్లీ కన్జంప్షన్ తెలిస్తే సరిపోద్ది. హౌ టు కన్జ్యూమ్ ఏ సోప్ సర్వీస్, ఏదైనా ఒక సోప్ సర్వీస్ ఉంది, ఆ సోప్ సర్వీస్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సారీ. నెక్స్ట్ మనకి ఇప్పుడు జనరల్గా ఒక ఎప్పుడైనా కానీ ఏదైనా ఫైల్ స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు డేటాబేస్లో ఏం చేస్తామండి, జనరల్గా డేటాబేస్లో ఏం చేస్తాం, స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేసుకుంటాం,
రెగ్యులర్ డేటాబేసెస్లో స్ట్రక్చర్డ్ డేటా. అలా కాకుండా స్ట్రక్చర్డ్ డేటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్లోనూ కాలమ్స్లోనూ ఇట్లాగా ఒక క్రియేట్ చేసి దాన్ని స్టోర్ చేసుకుంటాం డిఫరెంట్ రికార్డ్స్ ఇక్కడ. బట్ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ కానీ ఇట్లాంటివి సేవ్ చేయాలంటే యూ హ్యావ్ ఫైల్ ఎఫ్టిపి అండ్ ఎస్ఎఫ్టిపి సర్వీసెస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ ఫైల్స్ ఏదైనా చేయాలంటే అంటే రియల్ టైమ్ రిక్వైర్మెంట్స్లో ఈవెన్ యూ వాంటెడ్ టు సేవ్ యువర్ ఫైల్స్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్, అలాంటి సిచ్యువేషన్లో ఎక్కువ ఏది వాడతామండి, ఈ ఫైల్ కానీ ఎఫ్టిపి కానీ ఎస్ఎఫ్టిపి సర్వీసెస్. అందుకోసం ఇది కూడా we will be discussing as part of our course. Exactly. Next, database అనేది కంపల్సరీ ఉంటుందండి. అందుకని ఆబ్వియస్లీ ఎనీ సిస్టమ్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ డేటాబేసెస్, రైట్? అందుకని ఖచ్చితంగా ఇంటిగ్రేషన్ పార్ట్లో కూడా డేటాబేస్ని కన్జ్యూమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విల్ సీ ది డేటాబేస్ సర్వీసెస్ ఆల్సో, హౌ టు కనెక్ట్ విత్ డేటాబేస్. మన క్లాసెస్లో MySQL డేటాబేస్ ఒకటి ఇన్స్టాల్ చేసుకొని అండ్ దెన్ దానికి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి రికార్డ్స్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఇదంతా కూడా విల్ ట్రై టు డిస్కస్ ఇన్ అవర్ క్లాసెస్. ఎగ్జాక్ట్లీ. ఫైన్. నెక్స్ట్, కన్జ్యూమ్ JMS సర్వీస్. JMS అంటే జావా మెసేజింగ్ సర్వీసెస్. అయితే దీంట్లో విల్ యూజ్ యాక్టివ్ఎంక్యూ అండి. ఓకే, ఇప్పుడు డేటాబేసెస్లో చాలా ఉండొచ్చండి. MySQL, Oracle, మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ సర్వర్స్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. బట్ విల్ యూజ్ వన్. ఒకటి తెలిస్తే మనకి ఇట్ ఈస్ వెరీ ఈజియర్ ఫర్ టు navigate to other things. Exactly. Or understand the other databases and then configure them. It's very easier. Exactly. ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. అలాగే జావా మెసేజింగ్ సర్వీసెస్లో కూడా యాక్టివ్ఎంక్యూ అని ఇది ఒకటి ఇన్స్టాల్ చేసుకొని, ఓకే, అండ్ దెన్ విల్ ట్రై టు కనెక్ట్ టు దట్ పర్టికులర్ యాక్టివ్ఎంక్యూ సర్వర్. ఆ తర్వాత దాన్ని మళ్ళీ కన్జ్యూమ్ చేసుకుని ఎలాగని. జనరల్గా ఏంటంటే మనకి just give me a second. ఓకే, ఇప్పుడు జావా మెసేజింగ్ సర్వీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక మెసేజ్ ఉంది అనుకోండి మన దగ్గర. ఎగ్జాక్ట్లీ. ఆ మెసేజ్ని ఏం చేస్తామంటే ఒక క్యూలోకి కానీ టాపిక్లోకి కానీ పుష్ చేస్తాం. ఒక మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ని ఒక క్యూలోకి కానీ టాపిక్లోకి కానీ పుష్ చేస్తామండి. ఒక టాపిక్ ఇది ఎక్కడ ఉంటుందండి? యాక్టివ్ఎంక్యూ సర్వర్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి జావా మెసేజింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే సర్వర్స్ పైన ఉంటుంది. ఇది మనం ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ యాక్టివ్ఎంక్యూ తీసుకుంటాం. మళ్ళీ ఏం చేస్తామంటే విల్ ట్రై టు ఇక్కడ ఈ మెసేజ్ని దాంట్లోకి పుష్ చేస్తే, ఓకే, పుష్ ఆర్ పబ్లిష్. అండ్ ఇక్కడ ఏం చేస్తాము, కన్జ్యూమ్ అంటే తీసుకొని అండ్ దెన్ విల్ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ అవర్ మ్యూల్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది అవసరం ఎందుకని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మన ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటివి సర్వీసెస్ అన్నీ కూడా దే ఫాలో దిస్ జావా మెసేజింగ్ సర్వీసెస్ స్ట్రక్చర్ అండ్ కాఫ్కా అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ కాఫ్కా తోటి దే విల్ ట్రై టు పబ్లిష్, కంటిన్యూస్గా స్ట్రీమ్ చేస్తూ ఉంటుంది మెసేజెస్ని. అండ్ దెన్ మనకి అది ఆ పిక్చర్ అలాగా క్లియర్గా అంటే వెరీ ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి మనకి ఎక్కడ డిలే లేకుండా ఇట్ విల్ బి స్ట్రీమింగ్ వెరీ నైస్లీ. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో అండ్ రియల్ టైంలో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా కూడా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని వీఆర్ గోయింగ్ టు కవర్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. ఎగ్జాక్ట్లీ. నౌ దీనికి ఏం తీసుకుంటామని చెప్పానండి, యాక్టివ్ఎంక్యూ యాజ్ అవర్ ప్రాక్టీస్ సాఫ్ట్వేర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ దెన్ కన్జ్యూమ్ సిస్టమ్ కనెక్టర్స్. సిస్టమ్ కనెక్టర్స్ MuleSoftలో దేర్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ 300+ కనెక్టర్స్ అండి. ఓకే, 300+ కనెక్టర్స్. అంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్, SAP, ఓకే, వర్క్డే, జీరా, MongoDB, AWS, ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ కనెక్టర్స్. అంటే ఈ సిస్టమ్స్కి కనెక్ట్ అయ్యేదానికి ముందుగానే ఒక కనెక్టర్ రెడీ చేసి ఆ కనెక్టర్ ద్వారా ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు అండి.
ఎగ్జాక్ట్లీ. కానీ అలా కాకుండా డైరెక్ట్గా మనం ఒక ప్రోగ్రామ్ రైస్ కనెక్ట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అందుకని ఏం చేస్తాం, ఒక కనెక్టర్ ఉంటుంది, జస్ట్ అక్కడికి వెళ్ళేసి కొన్ని డీటెయిల్స్ ఇచ్చేసి క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్ అంటే ఈ పర్టికులర్ సిస్టమ్ కనెక్ట్ అయిపోద్దండి. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ వెరీ ఈజియర్ అనమాట. అదే మనం ఒక జావా ప్రోగ్రామర్ లేకపోతే .NET ప్రోగ్రామర్ రాసి ఒక కనెక్టర్కి ఒక సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆల్సో. అందుకని ఇట్లాంటి టూల్స్ అనేది మనకి చాలా చాలా వర్క్ని ఈజ్ చేస్తాయి అనమాట. ఎగ్జాక్ట్లీ. అయితే ఇన్ని కనెక్టర్స్ ఉన్నాయి కదా, అన్ని కనెక్టర్స్ తెలిసి ఉండాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రియల్ టైంలో నేను మోస్ట్లీ ఇప్పటి వరకు ఈ కనెక్టర్స్లో అంటే పైన చెప్పని కాకుండా ఒక 10 to 15 వాడుంటానండి. కానీ ఒకటి డీటెయిల్గా తెలిస్తే ఆటోమేటికల్లీ ఫర్ ద అదర్ థింగ్స్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజియర్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అందుకని ఏం చేస్తామంటే విల్ ట్రై టు కవర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సేల్స్ ఫోర్స్. ఈ సేల్స్ ఫోర్స్ కనెక్టర్ డిస్కషన్ చేస్తాం. సేల్స్ ఫోర్స్ సిస్టమ్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, దీంట్లో ఎలాగా డేటా స్టోర్ చేయాలి, డేటా రిట్రీవ్ చేసుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఒకటి మనకు క్లియర్గా ఐడియా ఉంది కాబట్టి వాట్ హ్యాపన్స్ వెన్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ ఫర్ సమ్ అదర్ కనెక్టర్ ఆర్ సమ్ అదర్ సిస్టమ్, ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజియర్ ఫర్ యూ. ఓకే, ఇవన్నీ మనకి కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్. అంటే 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమం ఇలాంటివే వస్తాయండి. ఓకే, ఇవి నేర్చుకోమంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ రియల్ టైమ్. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ ఇవి కాకుండా వేరేవి ఏమైనా వచ్చాయనుకోండి, ఏమవుతుంది, యూ కెన్ టెల్ దెమ్ ఐ హ్యావెంట్ డన్ బికాస్ సి ఇన్ అవర్ టోటల్ ఎక్స్పీరియన్స్ మనలో మొత్తం అన్ని చేస్తుండాలని రూల్ ఏం లేదండి. ఓకే, ఇవన్నీ చేస్తున్నాను, బట్ ఏదైనా కొత్తది వస్తే అది తెలియదండి, నేర్చుకొని చేస్తానని చెప్తే కూడా నో ప్రాబ్లం. ఈవెన్ ఎర్లియర్ ఐ హ్యావెంట్ వర్క్డ్ ఆన్ దట్ పర్టికులర్ కనెక్టర్ ఆర్ సిస్టమ్, I'll try to learn and do it. Exactly. Okay, now already మనకు ఒక ఫౌండేషన్ ఉంది కాబట్టి అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఈజియర్ ఫర్ ద న్యూ వన్ అండ్ నేర్చుకొని చేస్తాం. అంటే కానీ నేను చెప్పేది ఏంటంటే 80% ఆఫ్ ద టైం, దట్ ఈస్ వెరీ రేర్, మేబీ 10 to 20%. ఓకే, అందుకని ఫస్ట్ మనకి లెస్ ఎఫర్ట్ తోటే మోర్ రిజల్ట్స్ కావాలి కాబట్టి అందుకని ఇవన్నీ ఫోకస్ చేస్తాం. వీ షుడ్ పుట్ ఇన్ లెస్ ఎఫర్ట్ అండ్ వీ షుడ్ రిసీవ్ మోర్ రిజల్ట్స్. Okay, right? Any questions so far? No. Okay, fine. సరే, ఈరోజు ఏం చేద్దామంటే ఇంకోటి కూడా బిఫోర్ క్లోజింగ్ ద సెషన్ విల్ ట్రై టు క్రియేట్ వన్ స్మాల్ ప్రాజెక్ట్ ఆల్సో. ఓకే, ఫైన్. నెక్స్ట్, course content. Okay, we'll go to the course content. ఈ ప్రీ రిక్విజిట్స్ ఆల్రెడీ కవర్ చేసాము. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫస్ట్ అసలు మన మీరు చాలా టైమ్స్లో మ్యూల్సాఫ్ట్ కానీ మ్యూల్ ESB కానీ ఇట్లా రెండు టర్మినాలజీస్ వింటూ ఉంటారండి. ఓకే ఓకే, మ్యూల్సాఫ్ట్ అన్న మ్యూల్ ESB అన్న రెండు కూడా ఒకే టూల్. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూల్స్. ఓకే, సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ మ్యూల్ ఆర్ సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ మ్యూల్ ESB, సమ్ పీపుల్ విల్ కాల్ మ్యూల్సాఫ్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ మూడు కూడా ఒకటే ఆల్రెడీ. కాకపోతే ESB అనే బోర్డు ఉంటుంది. ఆ ESB అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ ఫుల్ ఫామ్. దాన్ని ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అని ఎందుకంటాము. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఫస్ట్ యూజ్ కేస్ డిస్కస్ చేసాం కదా, ఆర్కెస్ట్రేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ఎన్రిచ్మెంట్. తర్వాత ఈ మ్యూల్సాఫ్ట్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో ఒక్కొక్క కాంపోనెంట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది. ఎందుకంటే API లైఫ్ సైకిల్లో చాలా స్టెప్స్ ఉన్నాయి కదండి, డిజైన్ నుంచి డిప్లాయ్ దాకా. ఎగ్జాక్ట్లీ, సరే, డిజైన్ నుంచి మానిటర్ దాకా చాలా స్టెప్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క టూల్ ఆర్ ఒక్కొక్క కాంపోనెంట్ ఆఫ్ మ్యూల్సాఫ్ట్, దాంట్లో డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, మళ్ళీ అవన్నీ యూజ్ చేస్తాం అనమాట. అవన్నీ కూడా మొత్తం టోటల్ అవన్నీ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం డిస్కస్ చేస్తాం, పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్. ఈ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ దీన్ని పాయింట్ టు పాయింట్ అనొచ్చు. అంటే ఇదొక సిస్టము, ఇదొక సిస్టము, ఇదొక పాయింట్ గా తీసుకుంటే ఆబ్వియస్లీ ఐఎమ్ కనెక్టింగ్ ఓన్లీ 2 points. ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ నోన్ యాజ్ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్. బట్ జనరల్గా ఎక్కువ రియల్ టైంలో ఎలా ఉంటుందండి, యూ విల్ బి కనెక్టింగ్ టు మల్టిపుల్ సిస్టమ్స్. ఓకే, ఇట్లా బస్ లాగా ఉంటుంది అనమాట. ESB టూల్ మధ్యలో ఉంటుంది. ఓకే, అందువల్ల
రెండు కూడా ఈ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ లో డిసడ్వాంటేజెస్, ఆ తర్వాత ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ ఎందుకు వచ్చింది అండ్ దాని అడ్వాంటేజెస్ ఇవన్నీ డిస్కస్ చేసి విల్ ట్రై టు సీ వై ఇట్ ఈస్ కాల్డ్ ESB టూల్ అండ్ వై MuleSoft కెన్ బి కోరిలేటెడ్ యాజ్ ESB టూల్. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ పాయింట్స్ కూడా ఈ ఇంట్రడక్షన్ టు Mule ESB లో చూస్తామండి. ఓకే ఫైన్. నౌ నెక్స్ట్ ఫస్ట్ అసలు MuleSoft లోపల కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి. అసలు ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు దానికి సంబంధించిన కాన్సెప్ట్స్, ఈ ఫ్లో ఇలా ఉంటుంది, ఓకే, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ని రన్ చేయాలంటే ఇలాగా, డీబగ్ చేయాలంటే ఇలాగా. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక హలో వరల్డ్ అప్లికేషన్ డెవలప్ చేసి హలో వరల్డ్ అప్లికేషన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తామండి. ఎగ్జాక్ట్లీ అంటే ఎక్కడి నుంచి రన్ చేయడము, డీబగ్ చేయడము, తర్వాత మెసేజ్ ఎలా ప్రాపగేట్ అవుద్ది ఫ్రమ్ స్టార్ట్ టు ద ఎండ్, అండ్ సోర్స్లోకి ఎలా వస్తుంది, సోర్స్లోకి వచ్చిన తర్వాత మ్యూల్ అప్లికేషన్ లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజియర్ ఫర్ అండర్స్టాండింగ్ ద కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఓకే, అందుకని ఖచ్చితంగా కూడా డీటెయిల్డ్ డిస్కషన్ ఆఫ్ ఎ శాంపుల్ ప్రాజెక్ట్ విల్ బి దేర్ అండ్ అది డీబగ్ చేసి స్టెప్ బై స్టెప్ చూపిస్తారండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ మ్యూల్ ఈవెంట్ అంటే మెసేజ్ని లోపలికి మనకి వస్తుంది కదా, దాన్ని మ్యూల్ ఈవెంట్ అంటారు. ఆ మ్యూల్ ఈవెంట్ స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి అనేది మొత్తం టోటల్గా డిస్కస్ చేస్తాం. తర్వాత ఎనీ పాయింట్ స్టూడియో ఇంట్రడక్షన్. ఎనీ పాయింట్ స్టూడియో అంటే ఇదండి, మనం డెవలప్ చేసే ఎన్వైరన్మెంట్. ఎక్కువ టైము డెవలపరు ఇక్కడ స్పెండ్ చేస్తారండి. ఎనీ పాయింట్ స్టూడియో అంటారు దీన్ని. ఈ ఎనీ పాయింట్ స్టూడియోలో ఇట్లా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తాం, ఆ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి డిప్లాయ్ చేస్తాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది దీని యొక్క ఇంట్రడక్షన్. ఎగ్జాక్ట్లీ. తర్వాత కొంచెం పోస్ట్ మ్యాన్ అనే ఒక మనం APIs డెవలప్ చేస్తామని చెప్పాను కదా, ఆ పోస్ట్ మ్యాన్ ద్వారా విల్ ట్రై టు టెస్ట్ ఇట్. ఎగ్జాక్ట్లీ దాని యొక్క ఇంట్రడక్షన్, దాన్ని డౌన్లోడ్ చేసి ఎలా వాడాలో విల్ ట్రై టు సీ. అండ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, ఈ ప్రాజెక్ట్ ఇలా స్ట్రక్చర్ ఒక పెద్ద డిఫరెంట్ ఫోల్డర్స్, డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏవేవి రియల్ టైంలో ఎక్కువ వాడతామో అవన్నీ కూడా డిస్కస్ చేస్తామండి. ఎగ్జాక్ట్లీ. రైట్. నెక్స్ట్ డీబగ్ చేయడం ఎలాగో చూస్తాము. అండ్ దెన్ DWL డేటా వీవ్ లాంగ్వేజెస్. యాక్చువల్గా డేటా వీవ్ లాంగ్వేజ్ అంటే ఏంటండి, మనకి ఇప్పుడు లోపల వెళ్ళిన తర్వాత మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలి లేకపోతే ఎన్రిచ్మెంట్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అని పెట్టి లేకపోతే కొన్ని ఎక్స్ప్రెషన్స్ లాగా రాస్తామండి. ఓకే, ఇప్పుడు ఇలాగా రాసేదానికి ఎలాగా ఏంటి అనేది మొత్తం టోటల్గా డిస్కస్ చేస్తాం. ఇది బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి విల్ ట్రై టు టేక్ యూ టు ద మిడ్ లెవెల్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, డేటా వీవ్ లాంగ్వేజ్ దీనికి సంబంధించింది కూడా డిస్కస్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ ఏ ఆన్ గోయింగ్ సిరీస్ అండి. ఇది ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మనం ఒక్కొక్క ప్రాజెక్ట్ క్రియేట్ చేసి నేర్చుకునేటప్పుడల్లా కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వెళ్తామండి ముందుకి. ఎగ్జాక్ట్లీ. రైట్. ఇప్పుడు డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ అంటే మనకి MuleSoft ఏం చేస్తుందంటే 2 to 3 కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒకటి ఏంటి ఆన్ ప్రెమిసెస్, క్లౌడ్, ఎగ్జాక్ట్లీ, అండ్ దెన్ హైబ్రిడ్ మోడల్. ఈ మూడు ఉంటాయి, ఆ మూడు డిస్కస్ చేస్తామండి. అంటే ఆన్ ప్రెమిసెస్ అంటే మన ప్రెమిసెస్ లోనే మన సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ మీద ఎలా డిప్లాయ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. లేదు క్లౌడ్, MuleSoft ప్రొవైడ్ చేసిన క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఎలా డిప్లాయ్ చేయాలి. అండ్ లేదు రెండు కాంబినేషన్ వాడి ఎలా చేయాలి. ఓకే, హైబ్రిడ్ మోడల్. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. విల్ ట్రై టు సీ బికాస్ మీకు ఇమీడియట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాట్ ఆర్ ద డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ యూ హ్యావ్ ఫాలోడ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్స్ అని అడిగారు అనుకోండి. ఒక ప్రాజెక్ట్ ఆన్ ప్రెమిసెస్ అని, ఒక ప్రాజెక్ట్ హైబ్రిడ్ అని, లేకపోతే ఒక ప్రాజెక్ట్ క్లౌడ్ హబ్ అని, ఇట్లా డిఫరెంట్ వేస్ లో చెప్పుకోవచ్చు. అందుకని మనకు మూడు తెలుసుంటే ఇట్ వుడ్ బి గ్రేట్లీ హెల్ప్ఫుల్ అనమాట. అందుకని ఐ విల్ ట్రై టు డిస్కస్ ఆల్ ద స్ట్రాటజీస్ అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ మీకు మళ్ళీ మూడు తెలుసుండాలని రూల్ ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వరకు నేను ఈ మూడు చేశానండి. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ అది కూడా ఏంటి రీసెంట్ టైమ్స్ లోనే ఈ క్లౌడ్ హబ్ చేశాను. అంత ముందు వరకు అన్ని కూడా నాకు ఆన్ ప్రెమిసెస్ అండ్ హైబ్రిడ్ మోడల్ ఉండేది. ఎగ్జాక్ట్లీ. రీసెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి క్లౌడ్ హబ్ వచ్చింది. సో ఇట్ డిపెండ్స్. అందుకని కంపల్సరీ అందరు డెవలపర్స్కి అన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలని రూల్ ఏం లేదండి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. నెక్స్ట్ మనం ఎలాగ క్రియేట్ రెస్ట్ ప్రాజెక్ట్స్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తామంటే కన్జ్యూమ్ రెస్ట్ సర్వీస్, కన్జ్యూమ్ సోప్ సర్వీస్, అవి ఎలా చేయాలి ఏంటి, దాంట్లో టిప్స్ అండ్ టెక్నిక్స్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా దానికి సంబంధించినవి రెస్ట్కి సోప్కి ముందుగా డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ మనం ప్రీ రిక్విజిట్స్ లోనే రెస్ట్ అంటే ఏంటి, సోప్ అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, APIs అంటే ఏంటి అన్ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ వీ హ్యావ్ ఆల్ ద ఫండమెంటల్స్. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ వీ హ్యావ్ ఆల్ ద ఫండమెంటల్స్. ఇక్కడ ఏం చేస్తాం, MuleSoft లో ఈ ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేసి ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలని చూస్తామండి. ఎగ్జాక్ట్లీ. రైట్. నెక్స్ట్
ఇందాక చూసాం కదా, రైట్? ఫైల్, FTP, SFTP, ఈ మూడు కూడా వీటిలో ఈ మూడు సిమిలర్ ప్యాటర్న్లో ఉంటాయండి. మూడు సిమిలర్ ప్యాటర్న్లో ఉంటాయి. అందుకని ఏం చేస్తామంటే మనం FTP సర్వర్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఆ FTP సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, అండ్ దెన్ దాంట్లో ఫైల్ ఏదైనా కన్జ్యూమ్ చేసుకోవాలన్నా, ఫైల్ ఏదైనా రైట్ చేయాలన్నా, ఇవన్నీ కూడా ఆపరేషన్స్ అన్ని చూస్తామండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ FTP ఒకటి నేర్చుకుంటే ఫైల్ కానీ SFT కానీ సిమిలర్ అండి. ఆ సిమిలారిటీస్ ఏంటి, ఎలా ఉంటుందని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. ఓకే, అప్పుడేమవుద్ది, యూ కెన్ వర్క్ ఆన్ ఫైల్ కనెక్టర్, FTP కనెక్టర్, SFTP కనెక్టర్. ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజియర్. ఒకటి నేర్చుకున్నాం కాబట్టి కొరవాటికి ఎప్పుడు ఇది వాడాలి కూడా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్, అండ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. తర్వాత డేటాబేస్ అండి. డేటాబేస్లో కూడా చెప్పాం కదా, సెలెక్ట్, అప్డేట్, ఇన్సర్ట్ ఇలాంటి ఆపరేషన్స్ ఒకసారి ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి, అండ్ MySQL DB ఇన్స్టాల్ చేసుకొని, మనకి DB ఉండదు కదండి, అందుకని ఏం చేస్తాం, MySQL DBని ఇన్స్టాల్ చేసుకుని మన లోకల్లో, అండ్ దెన్ విల్ ట్రై టు build a project on database related things. Exactly, right? Next, ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అని ఉంటుందండి. ఓకే, ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి కదా, డెవ్, SIT, UAT, ప్రాడ్ ఇట్లా ఉంటాయి కదండి. అట్లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ UAT డేటాబేస్ డీటెయిల్స్ వేరు ఉంటాయి, ప్రాడ్ DB డీటెయిల్స్ వేరే ఉంటాయండి. అలాంటప్పుడు అవన్నీ ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే ప్రాపర్టీస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి మనకి MuleSoft లో. ఆ ప్రాపర్టీస్ ద్వారా ఎక్స్టర్నలైజ్ చేసి ఆ ప్రాపర్టీస్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకొని UAT డీటెయిల్స్ ఇస్తే UAT కన్జ్యూమ్ చేసుకునేటట్టు, ప్రాడ్ డీటెయిల్స్ ప్రాడ్ ఎన్వైరన్మెంట్లో ప్రాడ్ డీటెయిల్స్ కన్జ్యూమ్ చేసుకునేటట్టు కాన్ఫిగర్ చేస్తామండి. ఇప్పుడు కొన్నిసార్లు యాక్చువల్గా కూడా మనకి ఇప్పుడు యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, ఏదైనా ఇంపార్టెంట్ కీస్ ఇట్లాంటివి అక్కడ మనకి డైరెక్ట్గా కనిపించకూడదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్ లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ ఎలా ఉంటుందండి, హ్యాష్డ్ మెథడ్లో ఉంటుంది కదా, అక్కడ కనిపించకుండా **** అని ఇలా ఉంటుంది కదా. అలాగా మాస్క్ చేయాలి అంటే యాక్చువల్గా కూడా మాస్క్ చేయాలన్నా, లేకపోతే అవి అర్థం కాకుండా ఉండాలన్నా కూడా ఎన్క్రిప్ట్ చేస్తామండి. దాన్ని సెక్యూర్ ప్రాపర్టీస్ అంటారు. అది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ ఎవ్రీ ప్రాజెక్ట్ లో ఫాలో అవుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. ఎగ్జాక్ట్లీ, అండ్ మ్యాండేటరీ టు ఫాలో. అందుకని ఏం చేస్తారండి, ఈ సెక్యూర్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాపర్టీస్. ఆ సెక్యూర్ ప్రాపర్టీస్ లో ఏం చేస్తాం, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ప్రాపర్ గా డైరెక్ట్ గా చూడగానే అది అర్థం కాదు, వేరే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో, అన్రీడబుల్ ఫార్మాట్ లో రెడీ చేస్తాం అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. నా ఇది ఆబ్జెక్ట్ స్టోర్ అండ్ వాటర్ మార్కింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది డిస్కస్ చేయరు ఇది. ఐ విల్ ట్రై టు డిస్కస్ దిస్ ఆల్సో. వెరీ కొంచెం టిపికల్ టైమ్స్ లో ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఇది కూడా డిస్కస్ చేస్తే బాగుంటుందని ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ ఇట్ యాజ్ కరికులం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆబ్జెక్ట్ స్టోర్ అంటే ఏంటంటే జనరల్ గా కూడా టెంపరీగా ఎప్పుడైనా మనకు ఒక డేటా స్టోరేజ్ చేసుకోవాలనుకోండి. ఓకే, టెంపరీగా దానికి వేరియబుల్ ఉంటుంది. ఆ పర్టికులర్ రిక్వెస్ట్ వరకు అయిపోయి ప్రాసెసింగ్ ఆగిపోద్దండి వేరియబుల్. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ స్టోర్డ్ ఇన్ ఏ స్మాల్ స్టోరేజ్. ఎగ్జాక్ట్లీ, నెక్స్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ స్టోరేజ్ లో ఉండాలనుకోండి, అలాంటప్పుడు ఈ ఆబ్జెక్ట్ స్టోర్ వాడతామండి. ఐ విల్ టెల్ ఇట్ ఇన్ డీటెయిల్. ఎగ్జాక్ట్లీ, ఆబ్జెక్ట్ స్టోర్ అండ్ ఈ వాటర్ మార్కింగ్ కోసం ఆబ్జెక్ట్ స్టోర్ అనే కాన్సెప్ట్ వాడి దాన్ని ఎలా సేవ్ చేసుకుంటామో అదంతా కూడా చూస్తాం అనమాట. తర్వాత ప్రతి కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ థియరిటికల్ గా డిస్కస్ చేసి అండ్ దెన్ విల్ గో టు ద యాక్చువల్ హ్యాండ్స్ ఆన్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ హ్యాండ్స్ ఆన్కి వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ దాని గురించి ఒక థియరిటికల్ గా డిస్కస్ చేసుకొని అండ్ దెన్ విల్ ట్రై టు గో హెడ్ విత్ ది ఇంప్లిమెంటేషన్ ఇన్ అవర్ ఎనీ పాయింట్ స్టూడియో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ స్టోర్ అంటే ఇలా ఉంటుంది. దాని గురించి అంతా టోటల్ సినారియో ఎక్స్ప్లెనేషన్. ఓకే, రైట్, ఇలాగా దీని గురించి అంతా డిస్కస్ చేసి అండ్ దెన్ విల్ గో టు స్టూడియో అండ్ దెన్ విల్ ఇంప్లిమెంట్ ఏ ప్రాజెక్ట్ ఫర్ ఇట్, దానికి సంబంధించి. ఓకే, అలా ఉంటుందండి ఎక్స్ప్లెనేషన్ కానీ మనకి. ఎందుకంటే ఇప్పుడు అట్లీస్ట్ వీ అండర్స్టూడ్ ద టోటల్ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీ అండ్ దెన్ విల్ డూ ద హ్యాండ్స్ ఆన్. దట్ ఈస్ ద వే వీ విల్ ట్రై టు ఫాలో. నౌ నెక్స్ట్, రూటింగ్ ఆర్ ఫ్లో కంట్రోల్. ఇప్పుడు మనకి ప్యారలల్ ప్రాసెసింగ్ చేయాలంటే స్కాటర్ గ్యాదర్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ స్కాటర్ గ్యాదర్ కూడా
రియల్ టైంలో వాడుతూ ఉంటాం. అందుకని విల్ ట్రై టు డిస్కస్ వన్ యూస్ కేస్ ఫర్ ఇట్ అండ్ దెన్ ఇంప్లిమెంటేషన్. తర్వాత చాయిస్ రూటర్ అని ఒకటి ఉంటుందండి. చాయిస్ రూటర్ కూడా ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ ట్రూ అయితే ఆ పర్టికులర్ రూట్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని కూడా ప్రాసెస్ చేస్తుంది. చాయిస్ రూటర్ అన్న కాన్సెప్ట్, దిస్ ఈస్ ఆల్సో వెరీ వెల్ యూజ్డ్ ఇన్ ద రియల్ టైం. అందుకని ఇది కూడా కాంపోనెంట్ వాడతాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు స్టూడియోలో చూసారు అనుకోండి, ఇక్కడ చూడండి చాయిస్ రూటర్, స్కాటర్ గ్యాదర్ అంటే ఒక్కొక్కటి థియరిటికల్ గా డిస్కస్ చేసుకొని అండ్ దెన్ విల్ ట్రై టు వెన్ టు యూజ్ అండ్ ఆల్ అండ్ విల్ యూటిలైజ్ దమ్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ జేఎంఎస్ గురించి చూసాం కదండి. ఏం చెప్పాం? క్యూ అంటే ఏంటి? జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. నెక్స్ట్ క్యూ అంటే ఏంటి, టాపిక్ అంటే ఏంటి, తర్వాత యాక్టివ్ఎంక్యూ సర్వర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయడం, క్యూస్ క్రియేట్ చేయడం, టాపిక్స్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని మెసేజ్ కన్జ్యూమ్ చేసుకోవడం, ఓకే, పబ్లిష్ చేయడం, కన్జ్యూమ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా విల్ ట్రై టు సీ ది ఇన్ మెసేజింగ్ అండ్ జేఎంఎస్ ఎండ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. నెక్స్ట్ డేటావీవ్ లాంగ్వేజ్ కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలి కదండి. దానికోసం ఏం చేస్తామంటే సపరేట్గా ఒక 2 to 3 సెషన్స్ డేటావీవ్ లాంగ్వేజ్ గురించి అగైన్ విల్ డిస్కస్ ఇన్ ఏ సపరేట్ సెషన్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్స్లో చేసేటప్పుడు ఎలాగ చేస్తూ ఉంటాము, బట్ స్టిల్ సపరేట్గా కొన్ని సినారీస్ తీసుకొని విల్ ట్రై టు అండర్స్టాండ్ సమ్ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ వెల్ యూజ్డ్ కాన్సెప్ట్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్లో అయినా కానీ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఎర్రర్ హ్యాండ్లింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే, చాలా ప్రాజెక్ట్స్లో, నాట్ చాలా ప్రాజెక్ట్స్ కానీ అన్ని ప్రాజెక్ట్స్లో ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వెస్ట్ ఇచ్చాం, ఒక అప్లికేషన్ ఉంది, ఏపీఐ ఉంది, ఇక్కడ బ్యాక్ అండ్ సిస్టమ్ ఉంది. ఓకే. రెస్పాన్స్ వస్తుందండి. ఇట్ కెన్ బి సక్సెస్, ఇట్ కెన్ బి ఎర్రర్. సక్సెస్ అనేది 1 or 2 టైప్స్లో ఉంటుందండి. ఎర్రర్ మాత్రం చాలా రకాలు ఉంటుంది. ఓకే. ఒక టెన్స్ ఆఫ్ ఎర్రర్ రెస్పాన్సెస్. అందుకని ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. ఒక 3 సెషన్స్ అన్న డిస్కస్ చేస్తాం. డిఫరెంట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ స్ట్రాటజీస్ ఏంటి, దాంట్లో కాంపోనెంట్స్ ఉంటాయి, ఆన్ ఎర్రర్ కంటిన్యూ, ఆన్ ఎర్రర్ ప్రాపగేట్, ఎర్రర్ హ్యాండ్లర్, రేజ్ ఎర్రర్, ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఏది వాడాలి అని డీటెయిల్డ్గా ఐ విల్ షో ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి చూసామంటే ఎగ్జాక్ట్లీ ఈ 4 ఉంటాయి చూడండి. ఎర్రర్ హ్యాండ్లింగ్కి ఈ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 4 కాంపోనెంట్స్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. రైట్. నౌ తర్వాత ఎం యూనిట్స్. ఓకే. జనరల్గా యాక్చువల్గా మనకి డెవలపర్ యొక్క రోల్ ఏంటంటే యూనిట్ టెస్టింగ్ కూడా డెవలపర్ చేయాలండి. ఓకే. నాట్ ద ఇంటిగ్రేషన్ టెస్టింగ్, అట్లీస్ట్ యూనిట్ టెస్టింగ్. డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. దీనికోసంగా ఎనీపాయింట్ స్టూడియో ఏం చేసిందంటే, మ్యూల్సాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఎం యూనిట్ అని ఒక కాన్సెప్ట్ చేసి ఎగ్జాక్ట్లీ దాన్ని టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ స్టూడియోలోనే అవైలబుల్ చేశారంటే టు రైట్ దిస్ యూనిట్ టెస్ట్ కేసెస్, టు క్రియేట్ టెస్ట్ కేసెస్. అంటే టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయడం అంటే మనం ఏం చేయమండి. ఎగ్జాక్ట్లీ. ఓకే. వీ విల్ నాట్ సిట్ అండ్ రైట్ సంథింగ్. ఇట్ ఈస్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ ద టెస్టింగ్ ఆస్పెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇక్కడ ఏం చేస్తాము, ఒక రికార్డర్ ఆప్షన్ ఉంటుంది, ఆ రికార్డ్ యూజ్ చేసి ప్రాపర్గా రికార్డ్ చేసి ఆ తర్వాత విల్ ట్రై టు కాన్ఫిగర్ ఇట్. అండ్ కొన్ని మాన్యువల్గా చేయాల్సి వస్తుంది, అది కూడా విల్ ట్రై టు సీ. రికార్డింగ్ ఆప్షన్, మాన్యువల్ ఆప్షన్ రెండు కూడా విల్ ట్రై టు సీ. ఇది కూడా ప్రతి ప్రాజెక్ట్కి ఇంపార్టెంట్ అండి. అందుకని ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్లో ఎం యూనిట్ ఫాలో అవుతుంటారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో లెస్ ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ, బట్ రియల్ టైమ్ వర్కింగ్ టైంలో యూ విల్ హ్యావ్ మోర్ యూజ్. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ద రీజన్ ఇది కూడా డిస్కస్ చేస్తాం. ఎం యూనిట్స్ పార్ట్ అనికి దానికి ఏం చేస్తాం, ఇంట్రడక్షన్ చేస్తాము, తర్వాత ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాం. తర్వాత ఇది థియరిటికల్ కాన్సెప్ట్ అండి, ఏపీఐ లెడ్ కనెక్టివిటీ. ఇది ఫస్ట్లోనే డిస్కస్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఈ ప్రీ రిక్విజిట్స్ టైంలోనే ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ చెప్తాను కదా, ఆ టైంలోనే ఐ విల్ టేక్ దిస్. ఇది కూడా కొంచెం టైం పడుతుంది అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ థియరీ అయినా కూడా సి
నేను డిస్కస్ చేసే ప్రతి కాన్సెప్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితేనే చేస్తామండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, డోంట్ థింక్ దట్ ఇదంతా థియరీ కదా మనకు నేర్చుకునే ఉపయోగం ఉంటుందంటే ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఆ క్లారిటీ ఉండడం వల్ల యూ విల్ ఆన్సర్ ఇన్ ఎ బెటర్ మేనర్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వెరీ వెల్ స్ట్రక్చర్డ్ అండ్ క్లియర్డ్గా ఉంటారు. చాలా మంది రియల్ టైమ్ ఎంప్లాయీస్కి 4 years 5 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా తీసేస్తాను నేను ఈ బేసిక్స్ నెక్స్ట్ ఫండమెంటల్స్ లో ప్రతి పాయింట్ లో చెప్పేటప్పుడు. అందుకని ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ కొంచెం థియరీ ఎక్కువ ఉన్నా డోంట్ గెట్ ఏంటి ఎక్కువ థియరీ ఫాలో అవుతున్నాం అంటే ద రీజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని అవి కూడా ఫాలో అవుతాం. ఎగ్జాక్ట్లీ. రైట్. నెక్స్ట్ ఇంకోటి రామెల్ అని మోడలింగ్ లాంగ్వేజ్ ఉంటుందని చెప్పాను కదండి. డిజైన్ చేసేదానికి ఏపీఐని విల్ ట్రై టు యూస్ రామెల్, రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. ఇది కూడా విల్ ట్రై టు డిస్కస్ అండి. ఎగ్జాక్ట్లీ. దీంట్లో కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా ఫాలో అవుతాం. తర్వాత ఇది డిజైన్ చేసిన తర్వాత దీన్ని మాక్ చేసి ఎలా టెస్ట్ చేయాలి, తర్వాత ఎక్స్చేంజ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాంట్లోకి ఎలా పబ్లిష్ చేయాలి, ఈ మొత్తం కూడా విల్ ట్రై టు డిస్కస్ ఇట్ వెరీ డీటెయిల్. ఎగ్జాక్ట్లీ. ఓకే. తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే సెక్యూర్ యువర్ ఏపీఐస్ కదా. మనం ఏపీఐస్ని సెక్యూర్ చేసుకోవాలి కదండి. సెక్యూర్ చేసుకోవాలంటే ఎలాగండి, దానికంటే కొన్ని పాలసీస్ అప్లై చేయాలన్నమాట మన ఏపీఐ పైన. ఇవి ఎక్కడ చేస్తామంటే ఏపీఐ మేనేజర్ అని ఒకటి ఉంటుంది, ఆ ఏపీఐ మేనేజర్లో చేస్తాం. ఏపీఐ మేనేజర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఎనీపాయింట్ అంటే ఇప్పుడు ఎనీపాయింట్ స్టూడియో లాగా ఉంటుందో అలాగే ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్లో మళ్ళీ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. వీటిలో కూడా మనకి ఏ అవసరం ఏంటనేది డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ సెంటర్లో రామెల్ డిజైన్ చేస్తామండి. ఓకే. ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది అనమాట. ఇది కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే. ఇలా ఇది ఉంటుంది. ఓపెన్ సోర్స్ కాదు కదండి. కాదండి, ఓపెన్ సోర్స్. మరి యాక్సెస్ ఇస్ నాట్ ఓపెన్ సోర్స్. ఏంటండి ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా లేదంటే నెక్స్ట్ ఆ సెక్షన్ లోకి వస్తానండి. ఇవన్నీ కూడా ట్రైల్ ఉంటాయండి అవైలబిలిటీ. దట్స్ ఫైన్. ఇప్పుడు మనకి ఆల్రెడీ నెక్స్ట్ స్లైడ్ అది సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి. ఓకేనా, అప్పుడు చెప్తాను ఇది ఎలా వాడుకోవచ్చో చెప్తాను. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇక్కడ డిజైన్ ఆస్పెక్ట్ లో ఇవన్నీ కూడా ఇట్లా సింపుల్ లాంగ్వేజ్ లో చేయొచ్చండి. ఇవి ఎలా వాడాలి ఏంటి అనేది విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ వెరీ డీటెయిల్. ఎగ్జాక్ట్లీ. రైట్. నెక్స్ట్ డిజైన్ చేసేదానికి వాడతామండి ఇది రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. రెస్ట్ ఏపీఐస్ డిజైన్ చేసేదానికి విల్ ట్రై టు యూటిలైజ్. తర్వాత పాలసీస్ ఎక్కడ అప్లై చేస్తామండి, దీంట్లోనే ఏపీఐ మేనేజర్ అని ఇంకోటి ఉంటుంది. ఈ పర్టికులర్ కాంపోనెంట్లో ఈ పర్టికులర్ మాడ్యూల్లో విల్ ట్రై టు సెక్యూర్ అవర్ ఏపీఐ. ఆ సెక్యూర్ అవర్ ఏపీఐ ఇక్కడ చేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, ఈ ఎలా సెక్యూర్ చేయొచ్చు అనేసి ఇప్పుడు కొన్ని పాలసీస్ అప్లై చేయొచ్చు. ఆ పాలసీస్ అప్లై చేస్తే అది సెక్యూర్ అవుతుంది. ఇప్పుడు దీనికి క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ పాలసీని చేసామండి. ఓకే. విల్ ట్రై టు సీ 3 different పాలసీస్ అండి. ఎక్కువ ఎగ్జాక్ట్లీ ఇంటర్వ్యూలో ఈ ఓఆత్ అని అడుగుతారండి. ఎగ్జాక్ట్లీ. ఓకే. అందుకని ఓఆత్, క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్, బేసిక్ ఆత్ అండ్ ఇంకొక 2-3 పాలసీస్కి థియరిటికల్ ఇంట్రడక్షన్ చెప్తాను. ఓకే. అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ ద పాలసీస్ పార్ట్ ఆల్సో, హౌ టు సెక్యూర్ యువర్ ఏపీఐస్. తర్వాత మనకి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకి కామన్ 80% రిక్వైర్మెంట్స్ కవర్ చేసే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ కవర్ చేసే టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయిపోయినండి. డేటాబేస్ కానీ, జేఎంఎస్ కానీ, ఫైల్ కానీ, నెక్స్ట్ సేల్స్ ఫోర్స్, లాస్ట్లో సేల్స్ ఫోర్స్ వస్తుంది, కొరవై అన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ. చూస్తే అవన్నీ కూడా ఇక్కడ కవర్ అయిపోయి ఉంటాయండి. ఓకే. రైట్. నెక్స్ట్ ఇవే కాకుండా మనకి కొంచెం ఫర్ ఈచ్ అని, ప్యారలల్ ఫర్ ఈచ్ అని, బ్యాచ్ ప్రాసెసింగ్ అని ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ. అంటే ఎందుకనంటే ఇప్పుడు ప్యారలల్ ఫర్ ఈచ్ అంటే బల్క్ డేటా, కొంచెం హ్యూజ్ డేటా వచ్చినప్పుడు ప్యారలల్ ఫర్ ఈచ్ కానీ బ్యాచ్ ప్రాసెసింగ్ అని వాడతామండి. ఈవెన్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేసేటప్పుడు కూడా ఇవి ఇంపార్టెంట్ అండి. అందుకని ఆబ్వియస్లీ విల్ ట్రై టు లెర్న్ దీస్ పర్టికులర్ కాన్సెప్ట్స్ ఆల్సో. అండ్ ఫర్ ఈచ్ అనేది కొంచెం తక్కువ డేటా ఉన్నప్పుడు వీ వాంటెడ్ టు లూప్ చేయాలి కదండి, లూప్ కాన్సెప్ట్స్ ఉంటుంది కదా, అలా కొంచెం లూప్ చేసుకునే దానికి ఫర్ ఈచ్ అనే కాన్సెప్ట్ వాడుకొని చేయొచ్చు. ఇవన్నీ కూడా విల్ ట్రై టు సీ ఇట్. దీనికోసం సపరేట్గా మనకి కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని లేకపోతే స్కోప్స్ యూజ్ చేసుకొని ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తాం. అంటే బల్క్ డేటా ప్రాసెసింగ్ కూడా విల్ ట్రై టు సీ. నెక్స్ట్ అసింక్ స్కోప్. మనకి 2 వేస్ ఆఫ్ ప్రాసెసింగ్, సింక్రనస్ అండ్ అసింక్రనస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. దాంట్లో
అసింక్రనస్ ప్రాసెస్ కూడా ఎలా వాడాలి, ఏం చేయాలి, అది ఎప్పుడు వాడతాము, ఇలాంటివన్నీ కూడా విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ అసింక్ స్కోప్ ఎగ్జాక్ట్లీ. అండ్ ట్రైస్కోప్ అని ఉంటుంది. ఈ ట్రైస్కోప్ ఏంటంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎప్పుడన్నా కాంపోనెంట్ లెవెల్లో చేయాలి ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి టైంలో ట్రైస్కోప్ అని ఒకటి ఉపయోగపడుతుంది. అండ్ ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ని ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఈ ట్రైస్కోప్ కూడా కవర్ చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ కనెక్టర్ మనకు కావాలి కదండి. సేల్స్ ఫోర్స్ కనెక్టర్ ఎందుకని, సేల్స్ ఫోర్స్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి కదా. సేల్స్ ఫోర్స్ సిస్టమ్ కనెక్ట్ అవ్వడం, తర్వాత దాంట్లో క్రియేటివ్, నెక్స్ట్ క్వైరీ, ఇవన్నీ చేస్తే ఆటోమేటికల్లీ కొన్ని ఆపరేషన్స్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకు నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ యూటిలైజ్ చేసుకొని ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. లైక్ ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ కనెక్టర్ మీద వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు మనం. ఎగ్జాక్ట్లీ. ఇది టోటల్ కంటెంట్ అండి. రైట్. ఎనీ క్వశ్చన్స్ అండి కంటెంట్లో? ఇంకేమన్నా ఇంకొక చిన్న ఇది యాడ్ చేయలేదు దీంట్లో. అదేంటి అని అంటే CI/CD పైప్లైన్. ఓకేనా. నెక్స్ట్ ఇది బిట్ బకెట్ కానీ గిట్ హబ్. అంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. జనరల్గా కూడా యాజ్ పార్ట్ ఆఫ్ జనరల్లీ వీ విల్ నాట్ కవర్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం అనమాట. ఈ చైర్ ఈ రియల్ టైంలో వెళ్ళిన తర్వాత కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది. అందుకని మళ్ళీ అలా సర్ప్రైజ్ అవ్వకుండా ఉండేదానికి విల్ ట్రై టు డూ ఇట్ ఎగ్జాక్ట్లీ. లైక్ CI/CD పైప్లైన్ అంటే ఎలా ఉంటుంది, దాంట్లో ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటుంది. ఆ క్రియేట్ చేసిన దానిపైన ఎలా డిప్లాయ్ చేయాలి ప్రాజెక్టు. అండ్ తర్వాత రియల్ టైంలో కూడా ఇప్పుడు మన కోడ్ ప్రతిరోజు స్టూడియోలో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం కదండి. ఇది చేసిన తర్వాత వీ నీడ్ టు పుష్ ఇట్ టు ఏ కోడ్ రిపాజిటరీ. అంటే ఈ కోడ్ని ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. ఆ కోడ్ రిపాజిటరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎలా వాడతాము, ఆ మినిమం బేసిక్స్ అంతా కూడా విల్ ట్రై టు షో ఇట్. ఈ ప్రాసెస్ ఏంటంటే ఇదేమో మోస్ట్ ప్రాబ్లీ జెంకిన్స్ వాడతాము, దీనికేమో బిట్ బకెట్ ఆర్ గిట్ హబ్ వాడతాం. ఎగ్జాక్ట్లీ. ఇవి కూడా విల్ ట్రై టు సీ అండి. రైట్. ఎనీ క్వశ్చన్స్ అండి? ఓకే, నో క్వశ్చన్స్, దెన్ విల్ మూవ్ అహెడ్. రైట్. కంటెంట్ కూడా see based on my experience what is used mostly in the real time and ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవి ఎక్కువ అడుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ ప్యానల్ కదండి. ఆల్మోస్ట్ లైక్ 150+ ఇంటర్వ్యూస్ పైన కండక్ట్ చేస్తుంటాను ఇప్పుడు దాకా. ఆ ఎక్స్పీరియన్స్లో మనం ఏం అడుగుతాం, నా కొలీగ్స్ ఏం అడుగుతారు, అయితే మన స్టూడెంట్స్ ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అండ్ దెన్ వీఆర్ ట్రైయింగ్ టు కవర్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఇన్ ద కరికులం అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇవి కానీ ప్రాపర్గా మనం నేర్చుకొని అండ్ దెన్ ఇఫ్ యూ ప్రాపర్లీ ప్రాక్టీస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్, విల్ గో అహెడ్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఫర్ ప్రాక్టీసింగ్ MuleSoft. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ ఫర్ ప్రాక్టీసింగ్ MuleSoft ఏమేం కావాలి అంటే అండి, ఎనీపాయింట్ స్టూడియో ఇది, అండ్ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్, ఇప్పుడు ఇది, ఈ అకౌంట్ కావాలి మనకి. ఎగ్జాక్ట్లీ. రైట్. దీంట్లో మళ్ళీ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఎలా వాడాలో చూస్తాము. ఓకే రైట్. ఈ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ కావాలి అండ్ పోస్ట్మ్యాన్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది, అది వాడుకో. నెక్స్ట్ Notepad++. అంటే అది కూడా ఒక చిన్న సాఫ్ట్వేర్. ఇట్ విల్ బి ఆల్సో ఫ్రీలీ అవైలబుల్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది MuleSoftకి సంబంధించింది కాదండి, బట్ స్టిల్ యాజ్ ఎ MuleSoft డెవలపర్ యూ విల్ బి యూజింగ్ మోస్ట్లీ ఇన్ రియల్ టైమ్ ఆల్సో. భలే హ్యాండీగా ఉంటుంది అన్నమాట ఇది. ఇట్లా స్టోర్ చేసుకోవాలన్నా చూడండి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గానే సేవ్ అయిపోయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. మనం ఏం చేయలేదు. కొన్ని అంటే లాంగ్వేజ్లో కావాలన్నా లాంగ్వేజ్లో, ఇప్పుడు జేసన్లో కావాలంటే జేసన్, XML కావాలంటే XML అలాగే పెట్టేసుకుని ఇక్కడ జేసన్ ఏ ఫైల్స్ అయినా ఓపెన్ అవుతాయండి. ఎగ్జాక్ట్లీ. అలా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈవెన్ దిస్ ఆల్సో రిక్వైర్డ్. ఇప్పుడు వీటిలో యూ మే గెట్ ఎ డౌట్. ఎగ్జాక్ట్లీ. లైక్
ఆప్షన్స్ ఎలాగా, ఇది ఫ్రీ అండి, అసలు కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ, మనం వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ ఇది కూడా మనకి లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది, అంటే మనకు కావాల్సిన ఫీచర్స్ లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది అండ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే అప్పుడు దానికి మళ్ళీ పే చేయాలి, బట్ ఆ ఎక్స్ట్రా ఫీచర్స్ అసలు మనం వాడమండి మన ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ ఇది మాత్రం 30 days ఇస్తారండి ట్రైల్. ఓకే, 30 days ట్రైల్ ఇస్తారు. తర్వాత ఏం చేయొచ్చు, అగైన్ యూ కెన్ యూజ్ ఎ న్యూ ఈమెయిల్ ఐడి అండ్ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ అకౌంట్ అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. మన ప్రాక్టీస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 months పడుతుంది అనుకోండి, ఆ 2-3 monthsకి యూ కెన్ ట్రై టు యూస్ 2 to 3 different emails and then create the account. అండ్ ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మోర్ టైం. ఇది ఎనీ పాయింట్ స్టూడియో ఏంటంటే డిజైన్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ సిమిలర్ టు ఎక్లిప్స్ మన జావాకి ఎలాగ ఉంటుందో అలాగే ఒక సిమిలర్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఎగ్జాక్ట్లీ. ఎనీ పాయింట్ స్టూడియో కూడా వీ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ MuleSoft వెబ్సైట్ అండ్ దెన్ వీ కెన్ సీ ఇట్. ఇవి కాకుండా ఇంకా ఏమవుతుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ FTP సర్వర్ సాఫ్ట్వేర్ కావాలండి, నెక్స్ట్ MySQL డేటాబేస్ కావాలి, నెక్స్ట్ ActiveMQ సర్వర్ కావాలి. ఓకే, నెక్స్ట్ Mule రన్ టైం కావాలి. అంటే ఇవన్నీ నెక్స్ట్ ఫర్దర్ గోయింగ్ సెషన్స్లో కావాల్సినప్పుడు ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుందండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి అంతా కూడా విల్ ట్రై టు షో యూ ఎగ్జాక్ట్లీ. అండ్ దే ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఉంది. ఏదైనా కొన్ని లేవనుకోండి అవి నేను మీకు ఈమెయిల్లో పంపిస్తాను అండ్ దెన్ యూ కెన్ ట్రై టు యూజ్ దమ్ ఎగ్జాక్ట్లీ. రైట్, ఎనీ క్వశ్చన్స్ అండి ఇన్ సాఫ్ట్వేర్ సెక్షన్? పోస్ట్ మ్యాన్ అంటే ఇలా ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉండి ఉండొచ్చు, బట్ స్టిల్ ఐ జస్ట్ షో. ఇది పోస్ట్ మ్యాన్ ఎందుకు వాడతామండి? ఇప్పుడు యాక్చువల్గా కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. పోస్ట్ మ్యాన్ ఎందుకు వాడతామంటే API టెస్టింగ్కి వాడతాం. ఒక API డెవలప్ చేసామండి ఎగ్జాక్ట్లీ. ఈ API ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకున్నాం అండి. మన ICICI బ్యాంక్ మొబైల్ యాప్లో లాగిన్ అయ్యాను, బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ యాప్ ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ చెక్ అనే ఒక బటన్ ఉంటే, అంటే మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెక్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, దాన్ని క్లిక్ చేయగానే అదేమవుతుందంటే ఇట్ విల్ గో టు ఒక API ఉంటుందండి గ్యారంటీగా, మ్యాక్సిమం ఎటువంటి పరిస్థితుల్లో ఈ APIకి వెళ్ళొద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ICICI బ్యాంక్ వచ్చి మన బ్యాలెన్స్ అంతా కూడా ఒక డేటాబేస్లో మెయింటైన్ చేస్తుంది అనుకోండి. ఆ API ఏం చేస్తుంది, అగైన్ ఇట్ విల్ టాక్ టు డేటాబేస్ అండ్ దెన్ ఇట్ విల్ గెట్ ద రెస్పాన్స్. దీనికి రిక్వెస్ట్ పంపిస్తుంది, రెస్పాన్స్ వస్తుంది, అంటే APIకి రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది, దాన్ని మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన రెస్పాన్స్ని అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ పంపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పార్ట్ మన దగ్గర రెడీగా ఉంటుందా అండి? అసలు మనం ఇది ఎవరు చూస్తారు? దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు, దీన్ని బ్యాక్ ఎండ్ అంటారు. ఇది మన దగ్గర రెడీగా ఉంటుంది కదండి. యాక్చువల్లీ ఇది వేరే డెవలపర్స్ చేయాలి, అసలు వేరే వాళ్ళు చేయాలి. అందుకని వాళ్ళు ఎవరైనా చేసి ఇచ్చి మనకు టెస్ట్ చేసేదాకా మనం వెయిట్ చేయడం కుదరదు కదా. అందుకని ఏం చేస్తామంటే మధ్యలో పోస్ట్ మ్యాన్ అని ఒక టూల్ పెట్టుకుంటాం. అలాగే చాలా టూల్స్ ఉంటాయి, సోప్ UI అని, పోస్ట్ మ్యాన్ అని, ఇట్లా రకరకాల అడ్వాన్స్ రెస్ట్ క్లయింట్ అని చాలా ఉంటాయి, బట్ స్టిల్ మనకి ఎక్కువగా వాడేది పోస్ట్ మ్యాన్. అందుకని విల్ ట్రై టు యూటిలైజ్ పోస్ట్ మ్యాన్. ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ API టెస్టింగ్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్ మ్యాన్ టూల్ ఇది మన స్కోప్లో లేదు కాబట్టి ఓకే, అందుకని విల్ ట్రై టు యూస్ దిస్ పర్టికులర్ టూల్ ఫర్ టెస్టింగ్. క్లియర్ అండి? క్లియర్. రైట్, నౌ అందుకని పోస్ట్ మ్యాన్ అండి. ఇవి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కూడా మనకు ఫ్రీ ఉన్నాయండి, ఏమి మనం పర్చేస్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా, ఇది ఒక్కటి మాత్రం కొంచెం 30 daysకి అయిపోద్ది, మళ్ళీ ఇంకొక ఈమెయిల్ యూస్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు సీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్టిపుల్ ఈమెయిల్స్ లేవనుకోండి, ఎవరో ఒకరిది స్పౌస్దో లేకపోతే బ్రదర్దో సిస్టర్దో లేకపోతే వాళ్ళది యూస్ చేసుకొని అగైన్ యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ ట్రయల్ ఫర్ అనదర్ 30 days ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్, ఎనీ క్వశ్చన్స్? ఓకే ఫైన్, ఇది సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ అండి. ఈ ఎనీ పాయింట్ స్టూడియోకి కావాల్సిన సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి అంటే ర్యామ్ 8 GB కంటే ఎక్కువ ఉంటే బెటర్ అండి. ఓకే, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ 16 GB అయితే బెటర్.
ఓకే, విండోస్ 10 ఆర్ అబోవ్, అండ్ ప్రాసెసర్ వచ్చి 2 GHz ప్రాసెసర్. అండ్ ఇంకోటి ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ వన్స్ అగైన్, కంపల్సరీగా ఇదే ఉండాలని రూల్ లేదు. ఫస్ట్ ఒకసారి ఎనీ పాయింట్ స్టూడియోని ఇన్స్టాల్ చేసుకోండి. యాక్చువల్లీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది స్లోగా ఉందా లేకపోతే ప్రాపర్గా వర్క్ అవుతుందో చూడండి. అప్పుడు స్లోగా ఉంటే అప్పుడు ఏ కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా లేవో చెక్ చేసుకొని దానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ తక్కువ ఉంది అనుకోండి, యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ మెమరీ, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏదైనా తక్కువ ఉంది దాన్ని చేసుకోవచ్చు. ఇదైతే ఐ థింక్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ టు చేంజ్ ద ప్రాసెసర్ ఎగ్జాక్ట్లీ, బట్ స్టిల్ అప్పుడు అవి చేంజెస్ చేసుకొని దెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ప్రాక్టీస్. ఇదండి సిస్టమ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న పని ఏం చేద్దామంటే ఈ లోపల విల్ డెవలప్ ఏ స్మాల్ అప్లికేషన్ ఇన్ MuleSoft. ఎగ్జాక్ట్లీ ఏంటి, ఒక చిన్న ఇదేంటి అని అంటే, నేను మహేష్ అని నేమ్ పంపిస్తాను. యాక్చువల్గా కూడా మనకి రిజల్ట్ ఏం రావాలి అని అంటే, మన API ద్వారా హలో మహేష్ వెల్కమ్ టు MuleSoft అని ఒక మెసేజ్ రావాలండి. ఓకే, ఇది ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అండి, స్టూడియో ఓపెన్ చేస్తాను. స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ న్యూ మ్యూల్ ప్రాజెక్ట్ క్లిక్ చేయగానే ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇవ్వాలండి, ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇస్తామండి, ఇప్పుడు ఇది మనకి శాంపిల్ ప్రాజెక్ట్ కదా, ఆర్ డెమో ప్రాజెక్ట్ కదా, అలా నేమ్ ఇచ్చుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, లేకపోతే వెల్కమ్ టు MuleSoft ప్రాజెక్ట్ అని పెట్టుకుందాం, టు MuleSoft అని చెప్పి పెట్టుకుందాం అనుకోండి. ఫైన్. నా నెక్స్ట్ నేమ్ ఇచ్చాను ప్రాజెక్ట్ది అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. ఫినిష్ ఇచ్చిన తర్వాత ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్ ఫర్ అస్. చూడండి, ఆటోమేటిక్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఇన్ని ఫోల్డర్స్ ఇన్ని ఫైల్స్ అన్ని క్రియేట్ చేసి మనకి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసింది. అయితే సరే, ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి జనరల్గా మనకి ఎక్కువగా కూడా మనం డెవలప్ చేసేది రెస్ట్ APIs ఆర్ రెస్ట్ సర్వీసెస్ కదండి. దానికి ఏం చేస్తాం, HTTP వాడతాం అని ఒక చిన్న మాట్లాడుకున్నాం. ఎందుకు ఏంటి అనేది అవన్నీ ఐ ట్రై టు డిస్కస్ ఇన్ డీటెయిల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. జస్ట్ ట్రై టు రిమెంబర్ HTTP వాడతాం. దీనికి లిజనర్ అంటే ఒక API డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఒక రిక్వెస్ట్ అది లిజన్ చేయాలి కదండి. అందుకని లిజనర్ అనే ఒక కాంపోనెంట్ తీసుకున్నాను. తీసుకొని క్లిక్ ఆన్ దిస్ ప్లస్ ఐకాన్ ఫర్ కనెక్టర్ కాన్ఫిగరేషన్ టు కాన్ఫిగర్ ద కనెక్టర్స్. ఎగ్జాక్ట్లీ, హోస్ట్ ఏంటి, పోర్ట్ ఏంటి, ప్రోటోకాల్ ఏంటి అన్ని కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్ వదిలేస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ దెన్ హ్యావ్ సీ, అప్పుడు ఈ లిజనర్ కాన్ఫిగరేషన్ క్రియేట్ అయ్యి ఇక్కడ రిఫర్ చేసుకున్నాం అండి. రైట్, నెక్స్ట్ ఇది MuleSoft అని ఇవ్వండి. పాత్ అంటే మన API ఎలా కాల్ చేయాలో వీఆర్ ట్రైంగ్ టు డిఫైన్ ఏం పాత్ ఉండాలి అనేది. ఎగ్జాక్ట్లీ, రైట్. నౌ నెక్స్ట్ సెట్ పేలోడ్ అని ఒకటి కాంపోనెంట్ ఉంటుందండి. ఈ కాంపోనెంట్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తాం, మనం అనుకున్న మెసేజ్ సెట్ చేస్తాం. మనం అనుకున్న మెసేజ్, ఓకే, ఏ మెసేజ్ అండి, ఓకే, హలో స్పేస్ పేలోడ్లో వస్తుందండి మన నేమ్ ప్లస్ ప్లస్, ఓకే, ఇదేమో వెల్కమ్ టు MuleSoft. ఇక్కడ స్పేస్ ఇస్తాను. ఎందుకు స్పేస్ ఇస్తున్నాను, ఇది లేకపోతే ఇది నేమ్ తోటే కలిసిపోద్ది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద రీజన్ ఇట్ విల్ మెర్జ్ విత్ ద నేమ్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ద స్పేస్ హియర్. ఏంటి, ఫస్ట్ హలో, ఈ నేమ్ డైనమిక్ అండి. మహేష్ అని ఇస్తే మహేష్, లేకపోతే రమేష్ అని ఇస్తే రమేష్, దినేష్ అని ఇస్తే అట్లా ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ హలో మహేష్ వెల్కమ్ టు MuleSoft అని రావాలి. ఇది నా రిక్వైర్మెంట్. ఎగ్జాక్ట్లీ, ఓకే. చూడండి, కాన్ఫిగర్ చేశాను అండ్ దెన్
ఐ కెన్ సేవ్, కంట్రోల్ ఎస్ సేవ్, లేకపోతే ఇక్కడైనా సేవ్ బటన్ ఉంది, సేవ్ ఆల్ బటన్, సేవ్ బటన్, సేవ్ ఆల్ బటన్. సేవ్ బటన్ అంటే ఏంటి, ఓన్లీ ఏ ఫైల్ అయితే ఓపెన్ అంటే అదొక్కటే సేవ్ అవుతుంది. సేవ్ ఆల్ అంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని ఫైల్స్ సేవ్ అవుతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేవ్ అండ్ సేవ్ ఆల్. నౌ నా ఏపీఐ రెడీ అండి, ఏం లేదు, రైట్ క్లిక్ చేసి రన్ చేసి డిప్లాయ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ డిప్లాయ్ అయిపోద్ది. దీంట్లోనే సర్వర్ కూడా ఎంబెడెడ్ చేసి ఉంటాడండి. అంటే మనం ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే మనకు ఒక చిన్న సర్వర్ ఉండాలి కదండి. ఆ సర్వర్ కూడా ఇక్కడే ఈ ప్రాజెక్ట్లోనే ఎంబెడ్ అయ్యి వచ్చేసి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇదిగోండి మ్యూల్ సర్వర్. అందువల్ల మీరు డిప్లాయ్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు. అండ్ జనరల్గా ఇంకొకటి ఏమన్నా ముందుగా ఎవరన్నా తెలుసుంటే జావా అండ్ మేవెన్ కాన్ఫిగర్ చేయాల్సి వస్తుందండి స్టూడియో కోసం. బట్ లేటెస్ట్ వర్షన్స్ తోటే అవన్నీ ఆల్రెడీ దీంట్లో ఎంబెడ్ అయ్యి వచ్చేస్తున్నాయి. దెర్ ఇస్ నో సపరేట్ రిక్వైర్మెంట్ ఫర్ జావా అండ్ మేవెన్ సాఫ్ట్వేర్స్. అందుకని మన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ దాంట్లో ఐ హ్యావెంట్ ఇంక్లూడెడ్, అవి ఆల్రెడీ ఎంబెడ్ అయ్యి వచ్చేస్తున్నాయి అనమాట. అందుకని అదే ప్రీవియస్ వర్షన్స్ ఆల్మోస్ట్ లైక్ 4.2 4 అట్లా వర్షన్స్ చేసేటప్పుడు we used to download Java also, download Maven also, and AnyPoint Studio వర్క్ అవ్వాలంటే అవి కూడా మనం కాన్ఫిగర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అవసరం లేదు, ఓకే, లేటెస్ట్ వర్షన్స్కి. రైట్, నెక్స్ట్ ఐ గో బ్యాక్ హియర్, మై అప్లికేషన్ ఈస్ డిప్లాయిడ్. ఓకే, ఇప్పుడు పోస్ట్మెన్లో ఇది ఏపీఐ టెస్ట్ చేయాలి కదండి. నేను ఎలా టెస్ట్ చేస్తాను, ఐ గో టు స్టూడియో, ఓకే, అండ్ దెన్ ఐ విల్ ట్రై టు క్రియేట్ ఏ రిక్వెస్ట్. ఇప్పుడు గెట్ పెడతాను, హెచ్టిటిపి, ఓకే, హోస్ట్ ఏంటి, లోకల్ హోస్ట్. నా అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ అయిందండి, నా సర్వర్లో, నా లోకల్ సిస్టంలోనే, ల్యాప్టాప్లోనే అయింది కాబట్టి దాన్ని లోకల్ హోస్ట్ అంటాము. పోర్ట్ ఏం పెట్టామండి, 8081. లిజనర్ కాన్ఫిగరేషన్ సెట్ చేసేటప్పుడు పాత్ ఏమి ఇచ్చాం, మ్యూల్సాఫ్ట్ అని ఇచ్చాం. ఓకే, నా ఇఫ్ ఐ హిట్ ఇట్, మనం బాడీ పంపించాలి కదండి, పేలోడ్ డాట్ నేమ్ అని రాసుకున్నాం కదా. ఎలా పంపిస్తాను, జేసన్ ఫార్మాట్లో పంపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఐ ట్రై టు సెండ్ ఓకే, చూసారు, హలో మహేష్, వెల్కమ్ టు మ్యూల్సాఫ్ట్. ఓకే, ఓకే, హలో సూర్య, వెల్కమ్ టు. అంటే ఇక్కడ ఏ నేమ్ పంపిస్తే అంటే ఇప్పుడు సింపుల్గా ఒక అప్లికేషన్ చేయాలి కాబట్టి జనరల్గా కూడా అందుకని ఇలా చేసామండి. ఎగ్జాక్ట్లీ ఫైన్. అంటే ఒక ఏపీఐ డెవలప్ చేయడం చూడండి ఎంత ఈజీనా. ఏమైంది, సింపుల్గా డ్రాగ్ డ్రాప్ చేసుకున్నాం, కాన్ఫిగర్ చేసుకున్నాం, అండ్ దెన్ టెస్ట్ చేసుకున్నాం. కానీ రియల్ టైంలో రిక్వైర్మెంట్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని చేస్తాం. ఇప్పుడు సింపుల్ ఏపీఐ ఒకటి డెవలప్ చేస్తాం, రెస్ట్ ఏపీఐ. ఏం చేస్తామండి, మనం నేమ్ ఇస్తే ఆ నేమ్ తోటే హలో చెప్పి ప్లస్ వెల్కమ్ టు మ్యూల్సాఫ్ట్ అని చెప్పాలండి. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు డేటా వ్యూ ఎక్స్ప్రెషన్ అన్నాను కానీ డేటా వ్యూ లాంగ్వేజ్ అన్నాను కదా, ఇదంతా డేటా వ్యూ సంబంధించింది. రైట్, ఇలా ఎలా చేయాలి ఇదంతా కూడా డీటెయిల్గా విల్ ట్రై టు డిస్కస్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆ కాంపోనెంట్స్ కూడా ఒక్కొక్కటి దాని ఇంపార్టెన్స్ ఏంటి, అంటే మనం వర్క్ చేసేటప్పుడల్లా విల్ ట్రై టు యూజ్ మోస్ట్లీ యూజ్డ్ ఏంటి, అవన్నీ కూడా విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ డీటెయిల్. నౌ నెక్స్ట్, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ అండి దీంట్లో మ్యూల్సాఫ్ట్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడంలో కానీ ఇప్పుడు? ఎనీ క్వశ్చన్స్ అండి? ఓకే ఫైన్, ఐ గో హెడ్. నెక్స్ట్ ఏంటంటే I'll go here and then next thing, system configuration అన్న రోల్ ఆఫ్ ఏ మ్యూల్సాఫ్ట్ డెవలపర్ అండి. ఎగ్జాక్ట్లీ జనరల్గా మనకి ప్రాజెక్ట్లోకి వెళ్ళగానే అసలు మన రోల్ ఎలా ఉంటుంది, ఒక మ్యూల్సాఫ్ట్ డెవలపర్ యొక్క రోల్ ఎలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇలా చూస్తే ఇఫ్ యూ గో త్రూ ఇట్, ఫస్ట్ మనకి
అసలు ఇక్కడ ఇది స్టార్ట్ అయ్యే ముందు ఎగ్జాక్ట్లీ ఒక బ్యాక్గ్రౌండ్ సినారియో చెప్తానండి. ఎగ్జాక్ట్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ అనే కంపెనీ ఉందనుకోండి అండ్ టీసీఎస్ అనే కంపెనీ ఉందనుకోండి. ఇప్పుడు ఎయిర్టెల్కి ఒక ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్ వచ్చింది, ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఓకే, దానికి చాలామంది వెండర్స్ని పిలిచిన తర్వాత ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ఫైనలైజ్ వన్ వెండర్. అది టీసీఎస్ని ఫైనలైజ్ చేసింది. టీసీఎస్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడి నుంచి కొంతమంది టీం, బిజినెస్ టీము అంటే ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి మన బిజినెస్ టీము ప్లస్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ కలిసి దే విల్ డిస్కస్ అండి అసలు ఈ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని. రిక్వైర్మెంట్స్ డిస్కషన్ అండ్ దెన్ అవర్ టీమ్ విల్ ప్రిపేర్ డాక్యుమెంట్స్ అండి. బిజినెస్ టీమ్ ఏమో బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, అండ్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఏమో హెచ్ఎల్డి, హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్స్, టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆయన రెడీ చేస్తారండి. ఇక్కడతో ప్రాజెక్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసే రిక్వైర్మెంట్స్ అంతా కూడా మనకి ఒక క్లారిటీ వచ్చేసిందండి. నౌ ద యాక్చువల్ స్టార్ట్ విల్ వర్క్. ఇక్కడ నుంచి డెవలప్మెంట్ వర్క్. ఓకే, నౌ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ డాక్యుమెంట్స్ విల్ బి పాస్డ్ అండ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కేటీ కూడా ఇస్తారు. అంటే ఈ ప్రాజెక్ట్ ఇది, ఈ రిక్వైర్మెంట్స్ ఇది అని చెప్పేసి అట్లీస్ట్ హై లెవెల్లో డిస్కస్ చేస్తారు. మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ డెవలపర్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. ఈ ప్రాజెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 APIs 30 APIs డెవలప్ చేయాలనుకోండి. ఇప్పుడు ఒక లీడ్ ఉంటారు, ఆయన ఆ లీడ్ ఏం చేస్తారు, ఎన్ని ఫేసెస్లో దీన్ని చేయొచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకొని స్ప్రింట్స్ క్రియేట్ చేసుకొని ఆ స్ప్రింట్స్లో ఫస్ట్ స్ప్రింట్లో ఒక 5 APIs చేయాలనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్ప్రింట్లో ఒక 5 APIs. స్ప్రింట్ వచ్చి 2 weeks అనుకుందాం. ఈ 5 APIs ఏం చేస్తారు, ఒక 5 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ 5 డెవలపర్స్కి ఈ 5 APIs ఇస్తారు ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ వీళ్ళు ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారండి వీళ్ళు, డిజైన్ రెస్ట్ API ఫస్ట్ దానికి సంబంధించింది. ఆ తర్వాత ఏం చేస్తారు, అది బిజినెస్ యూజర్స్కి చూపించి ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయించుకొని వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత అండ్ దెన్ విల్ ట్రై టు ఇంప్లిమెంట్. అంటే డెవలప్, ఎక్కువ డెవలప్కి ఇంప్లిమెంట్ అని వర్డ్ వాడుతుంటారండి మ్యూల్సాఫ్ట్లో. ఎగ్జాక్ట్లీ ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనమాట. దోస్ ఆర్ ద స్టెప్స్ మెన్షన్ హియర్. చూడండి, ఫస్ట్ డాక్యుమెంట్స్తో విల్ గో త్రూ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అండ్ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్స్ త్రూ అవుతాం. తర్వాత విల్ ట్రై టు డిస్కస్ ఆల్ ద క్వైరీస్ విత్ అవర్ బిజినెస్ టీమ్ అండ్ ఆర్కిటెక్ట్ ఆర్ టెక్నికల్ లీడ్. మనకి ఏమైనా క్వైరీస్ ఉంటే అన్ని క్లారిఫై చేసుకుంటాము ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ డిజైన్ చేస్తాం, మళ్ళీ వ్యాలిడేట్ చేయించుకుంటాము, డెవలప్ చేస్తాము, టెస్ట్ చేసుకుంటాం. యూనిట్ టెస్టింగ్ కూడా చేయాలి కదండి, యూనిట్ టెస్టింగ్ కూడా చేసుకుంటాము. అండ్ దెన్ ట్రై టు డిప్లాయ్ టు dev and SIT ఎన్వైరన్మెంట్స్. ఈ ఎన్వైరన్మెంట్స్కి డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్. అండ్ దెన్ టెస్టింగ్ జరుగుద్ది. టెస్టింగ్ ఎవరు చేస్తారండి, సపరేట్ టెస్టింగ్ టీమ్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు జనరల్గా. ఓకే, వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రాపర్గా ఇది అప్లికేషన్ అంతా కూడా యాజ్ పర్ రిక్వైర్మెంట్ డిజైన్ చేస్తుందా లేదా, లేకపోతే డెవలప్ చేస్తుందా లేదా అని అన్ని ఆస్పెక్ట్స్లో టెస్ట్ చేస్తారండి. ఆ టెస్ట్ చేసేటప్పుడు చాలా ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ అన్నిటికి కూడా మనమే సపోర్ట్ ఇవ్వాలి. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఓకే ఇది ఓకే, ఏదైనా ఇష్యూ ఉందా, ఇష్యూ ఫిక్స్ చేయడము, ఇదంతా కూడా టోటల్గా ఎవరు చేస్తారండి, మ్యూల్సాఫ్ట్ డెవలపర్ చేస్తారు అనమాట ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ మళ్ళీ యూజర్, ఈ ఎయిర్టెల్ టీం ఉంది కదండి, వాళ్ళు మన బిజినెస్ టీం వాళ్ళు మళ్ళీ వాళ్ళు యూఏటీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని వాళ్ళు చేస్తారు.
వాళ్ళు కూడా చేసి ఓకే చెప్పిన తర్వాత ఈ క్యూఏ టీమ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తే మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ మనం డిప్లాయ్ చేస్తామండి. డిప్లాయ్ చేసిన తర్వాత వీళ్ళు ఓకే అన్ని బాగానే ఉన్నాయి, సినారియోస్ అన్ని కవర్ అయిపోయినాయని చెప్పిన తర్వాత దెన్ విల్ మూవ్ టు యుఏటి. యుఏటిలో ఏం చేస్తాం, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లో మన బిజినెస్ టీము ఎయిర్టెల్ టీము ఇద్దరు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత అంతా ఓకే అంటే సైన్ ఆఫ్ ఇస్తారు వాళ్ళు. సైన్ ఆఫ్ అంటే ఏంటి, అంత గుడ్ టు గో హెడ్, నెక్స్ట్కి వెళ్ళేదానికి అంత బాగుందని చెప్తారు. అండ్ దెన్ ఇమీడియట్లీ విల్ డిప్లాయ్ టు ప్రొడక్షన్. డిప్లాయ్ టు ప్రొడక్షన్ అంటే లైవ్ తీసుకొస్తాం. ఇప్పుడు ఏమైందండి, ఎగ్జాక్ట్లీ లైవ్కి వెళ్ళింది కదా ప్రాజెక్ట్. అక్కడితో తర్వాత ప్రొడక్షన్ సపోర్ట్కి సంబంధించిన టీం ఉంటే వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడము, ఆ తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేయడము, ఫస్ట్ కొద్ది రోజులు అప్లికేషన్ని ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి లేదా అన్ని మానిటర్ చేసుకోవడం, ఇదంతా కూడా MuleSoft డెవలపర్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. రైట్, ఎనీ డౌట్స్ అండి? Okay, if no doubts, then we'll go ahead. Exactly, right? See, next session లో ఏం చేస్తామంటే ఇవన్నీ డిస్కస్ చేస్తామంటే, ఓకే, what is API lifecycle, what is point-to-point integration, disadvantages of point-to-point integration, what is ESB integration and features of ESB, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ప్రీ రిక్విజిట్ స్టార్ట్ చేయాలి కదండి ఎగ్జాక్ట్లీ మనకి, అందుకని విల్ ట్రై టు సీ ఇట్లాగా డిజైన్ అంటే ఏమవుతుంది, ఇంప్లిమెంటేషన్ ఏమవుతుంది, ఇవన్నీ కూడా టోటలీ విల్ ట్రై టు చెక్ ఇన్ డీటెయిల్. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ అగైన్ విల్ ట్రై టు టేక్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్, దెన్ విల్ గో టు ESB అండ్ నెక్స్ట్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసేద్దాం. ఎనీ క్వశ్చన్స్ అండి? విల్ అగైన్ కనెక్ట్ at 7:30 tomorrow and then we'll continue with the session. ఏం క్వశ్చన్స్ లేకపోతే దెన్ విల్ వైండ్ ఇట్ అప్ అండి. ఓకే, యా, థ్యాంక్ యూ.